ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఇప్పుడు 5వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాము. దానికి మానసోల్లాసము కొంతవరకు చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వీళ్ళందరూ దేహమే నేననే వాళ్ళు ఉంటారు, ప్రాణమే నేననే వాళ్ళు ఉంటారు, ఇంద్రియాలే నేననే వాళ్ళు ఉంటారు. బుద్ధి అది కూడా చలాం బుద్ధి, మామూలు బుద్ధి కాదు. నేననే వాళ్ళుంటారు. అసలేమీ లేదు, శూన్యం. అంతా శూన్యం నుంచొచ్చి అంతా శూన్యంలోకెళ్ళిపోతుంది అన్న శూన్యవాదులుంటారు. అని వీళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. వాటి గురించి వాళ్ళేమంటారు, ఏమి కథ? చలాం బుద్ధి. ఎందుకు అంటే, ఏ బుద్ధి అయితే బహుశాఖాహ అని చెప్పారో, అనంతంగా అన్ని వైపులకి లాగబడుతూ ఉన్న బుద్ధి. అది వ్యవసాయాత్మిక బుద్ధి గాదు. అవ్యవసాయనమైన బుద్ధి అనేది చెప్పారో, అటువంటి బుద్ధి గురించి మాత్రమే ఇక్కడ అవ్యవసాయనమైన బుద్ధి గురించి మాత్రమే చెప్తున్నారు. ఏదైతే అచంచలమైన, ఏకాగ్రమైన బుద్ధి ఉన్నదో, వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి, ఏదైతే యథాశాస్త్రం యథాకర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థంతో కూడి ఉన్నదో, ఋతమై ఉన్నదో, అటువంటి బుద్ధి గురించి కాదు ఈ బౌద్ధులు చెప్తూ ఉన్నది. వీళ్ళు చెప్పేది బహుశాఖాహ అనంతాహ ఏవున్నాయో అటువంటి బుద్ధులు, పరిపరి విధాలుగా పరిగెత్తే బుద్ధుల గురించి మాత్రమే ఈ బౌద్ధులు చెప్తూ ఉన్నారు. శూన్యవాదులు అసలేమీ లేదని చెప్తారు. మిగిలిన వాళ్ళు దేహము, ప్రాణము, ఇంద్రియాలు దాటి చూడలేరు. ఇటువంటి వాళ్ళందరూ చెప్పినవి ఆత్మలు కావు. ఆత్మ అభాసలు. ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఆత్మ ప్రతిఫలిస్తే వీటిలో ఈ ఉపాధుల్లో ప్రతిబింబాలను ప్రతిఫలిస్తున్న రూపాలను, దృశ్యాలను చూస్తూ అదే ఆత్మ అనుకుంటున్నాము. అద్దంలో పడ్డ ఏదో ప్రతిబింబం లాగానే చూస్తున్నాం ఆత్మని గాని, యాక్చువల్‌గా ఆత్మ స్వరూపము ఇక్కడెక్కడా లేదు. దాన్ని మనము వీళ్ళకర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. వాళ్ళకర్థం అవుతుందో లేదో గూడా తెలీదు. వాళ్ళ కోసం గాదు, మన కోసం చూసుకుందాము. ఎప్పుడైనా మన బుద్ధి అచంచలమైన బుద్ధి గాకుండా, నిశ్చయాత్మిక బుద్ధి గాకుండా, ఎప్పుడైనా అది చలాంబుద్ధి అయ్యి ఇటువంటి ప్రశ్నలన్నీ పైకి తీస్తే, దానికి మనం జవాబు చెప్పుకోవడానికి సిద్ధమై ఉండాలి. కాక, మన బిడ్డలు ఎవరైనా ఎప్పుడైనా మనల్ని అడిగితే చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ కారణాలకి ఇవన్నీ ఎందుకు? ఆత్మ కాదు, ఆత్మ ఆభాసలు. ఆత్మ నుంచి వచ్చిన ప్రతిబింబాలు అని చూద్దాము. కాబట్టి వీళ్ళందరూ మాయ చేత, మాయ అంటే ఏమి? ఆ ఉపాధి. ఉపాధికి మాయ అన్న లక్షణం ఉంటుంది. మాయం చేస్తుంది. ఆత్మను మాయం చేసే లక్షణంతో ఉన్నది మాయ. దానివల్ల వ్యామూఢం, విశేషంగా అజ్ఞానంతో నిండి ఉన్న బుద్ధి చిత్తమేదున్నదో, అటువంటి వాళ్ళు చెప్పే ఈ మాటలన్నింటి గురించి మనము దూషణం ఉచ్యతే కాదు అని నిరాకరిస్తూ వెళ్దాము, చూద్దాము. ముందు దేహమే నేను, దేహాత్మ భావనతో ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము? ఆ కనిపిస్తున్న స్థూల దేహం ఏదున్నదో కదులుతూ కనిపిస్తూ ఉంది గదా! అదే నేననుకునే వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేద్దాము. వాళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాము. ఆ దేహమే నేననుకుంటారు. ఆ దేహమే నేననుకునే వాళ్ళు, నిజంగా అదేనారా నువ్వు? నిజంగా నీ దేహమే నువ్వా? అని ప్రశ్న వేసి చూద్దాం ఏం చెప్తారో. దేహాదీనాం జడార్థానాం పాషాణవత్ అనాత్మనాం కథం భవేత్ అహంభావః సమావేశం వినా ఈసితుః. దేహాదులన్నీ, దేహమేదున్నదో ముఖ్యంగా అది జడ పదార్థం. జడమైన పదార్థం. దానంతట దానికి ఏమీ తెలియదు. జడమైన పదార్థము ఎంత జడమంటే దేహము, డాక్టర్స్‌కి తెలుస్తుంది కావాలంటే, మామూలు మనుషులకి గూడా తెలియొచ్చు. ఒకవేళ పెయిన్ సెన్సర్స్ బ్రెయిన్‌లో, బుద్ధిలో పెయిన్ సెన్సర్స్ లేకపోతే, దేహానికి ఏదైనా గుచ్చుకున్నా గూడా తెలియదు. అంతటి జడమది. దానికి సొంతంగా ఏమీ తెలియదు. జడ పదార్థం అది.
నిశ్చేతనము. పాషాణవత్తు ఉంటుందది. బండరాయిలాగా ఉంటుంది. దేహము మెత్తగా ఉన్నది, నున్నగా ఉన్నది. ఏదో వెచ్చగా తాకుతున్నది, కదులుతున్నది కాబట్టి చైతన్యవంతమై ఉన్నదని అనుకునేము కాదు. అది బండరాయిలాగా ఉంటుంది. ఏదో దుంగలాగా, చెక్కలాగా ఉంటుంది. దాని కాష్టం, కాష్టం అంటే కర్ర అని అర్థం. దాన్ని కాష్టం అని పిలుస్తారు. కర్ర. ఎందుకు? కాలిపోతూ ఉంటుంది అని దానికి అర్థం. కాలిపోవడానికి పనికొస్తుందది కావాలంటే. అటువంటి పాషాణం లాంటి జడ పదార్థం ఆ దేహము. అందులో అహంభావము, నేను అన్న భావము కథం భవేత్ ఎక్కడుంది నువ్వు చూపించు. ఎక్కడుంది చూపించు. రాత్రి నిద్రపోతున్న సమయంలో నేను అంటుందా దేహము దానంతట అది? ఆ నిద్రపోతూ ఉన్న నువ్వు మేల్కొని అందులో నుంచి ఆ ఉపాధిని, ఆ దేహాన్ని మైక్‌లాగా వాడుకుని, ఆ దేహానికున్న నోటిని వాడుకుని నేను అని అంటావు నువ్వు. కానీ నువ్వు ఒకవేళ అబ్సెంట్ అయితే, నువ్వు లేని సమయంలో నువ్వు నిద్రబోతున్నావు, నువ్వు ఆ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు కోమాలో ఉన్నావు. అటువంటి స్థితిలో ఆ దేహము సుషుప్తిలో ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, చచ్చిపోయినప్పుడు నేను అంటుందా అది? అప్పుడు గూడా దేహం ఉంటుంది గదా! ఎవడైనా చనిపోయాడనుకో, ఆ దేహం అక్కడ ఎదురుగా పడుంటుంది. ఆ దేహం నేను అంటుందా? అంటే చుట్టూ ఉన్నవాళ్ళు దడుసుకుంటారు. అదేం అనదింక. అనడానికి దానికి అవకాశం లేదు. అది పాషాణవత్ బండరాయిలాగుంటుందది. జడ పదార్థం. నేను అనడానికి నేను అన్న భావన దానికి ఉండదు. ఎప్పుడుంటుందది నేను అని ఎప్పుడంటుంది ఆ దేహము నేను అని ఎప్పుడు మాట్లాడుతుంది? ఈసితుహు ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు చైతన్యమున్నదో అదున్నప్పుడు మాత్రమే. అది వినా లేకపోతే ఈసితుహు సమావేశం వినా సమ్యక్‌గా నేను అన్న ఆత్మ అందులో పూర్తిగా ఆవేశించకపోతే, కంప్లీట్‌గా ఆ బాడీలో ఆత్మ నిండి ఉండకపోతే, ఆ దేహము నేను అని అనదు. అదేమీ చెయ్యదు. అది ఊరికనే బండరాయిలాగా పడుంటుంది. మొద్దులాగా. దేహః తావదయం న ఆత్మా దృశ్యత్వాత్ చ జడత్వతః రూపాదిమత్వాత్ సాంసత్వాత్ భౌతికత్వాత్ చ కుంభవత్. అది జడ పదార్థం. బండరాయిలాగానో, ఏదో దుంగలాగా, మొద్దులాగా పడుంటుందది. ఒకవేళ నేను ఆత్మను దాంట్లో పూర్తిగా ఆవేశించినప్పుడు, నేను కదిలితే అది కదులుతుంది. నేను మాట్లాడితే అది మాట్లాడుతుంది. నేను చూస్తే అది చూస్తుంది. నేను వింటే అది వింటుంది. నేనుంటేనే అది ఉంటుంది. నేను లేకపోతే అదట్లా పడుంటుంది. తర్వాత దాన్ని కాల్చేస్తారు, పూడి చేస్తారు, దాన్నేమైనా జేస్తారు. తావద్దేహహాయం దాని పాటికది ఆ దేహము ఆత్మ నా నేను గాదు. ఆ దేహము అంత మాత్రానికే నేను గాదు. దేహం మాత్రమే నేను గాదు. పైగా నాకున్న లక్షణాలేవి? నేను ద్రష్టను. నేను చైతన్యము. నేను నిరాకారము. నేను నిరవయవము. నేను పంచభూతాలతో తయారైన వస్తువు కాదు. కానీ ఆ దేహము దృశ్యము. అది ద్రష్ట గాదు. అది చూడదు. కనపడుతుంటుందంతే. దేహము కనపడుతుంది. అది చూడదు. దేహము జడము. అది చైతన్యవంతం ఎప్పుడవుతుంది? ఆత్మగా నేనందులో ఆవేశించినప్పుడే అది చైతన్యవంతం. నేనక్కడ అబ్సెంట్ అయితే అది జడమైపోతుంది. అది జడం గాబట్టి జడంగుంటుందది. నేను నిరుపాధికము. నేను నిరాకారము. అది రూపంతో ఉంటుంది. దేహము కనిపిస్తూ ఉంటుంది. నా లక్షణంగా నాకున్న లక్షణాలు ఒక్కటి దేహానికి లేవు. అది సాంసత్వాత్ అంశలతో కూడి భాగాలతో ఉంటుంది. అంగాలతో. నాకు ఉపాధే లేదు. నాకు ఆకారమే లేదు. నిరాకారమైన నాకు అవయవాలెక్కడున్నాయి? అంగాలెక్కడున్నాయి? అది భౌతికత్వాత్ భౌతికమైన పంచభూతాలతో తయారైన వస్తువు. నేను కాదు. నాకున్న ధర్మాలు దానికి లేవు. దానికున్న ధర్మాలు నావి కావు. కాబట్టి దేహము నేను కాదు. కుండలాగా ఏదైనా, ఏదో ఘటం. ఈ దేహాన్ని ఘటము అంటారు. ఈ దేహాన్ని కాష్టము అంటారు. ఎందుకు? కాష్టం అంటే కర్రలాగా కాలిపోయేది.
కుండ ఎందుకు? దారిన పోయేవన్నీ గ్రహించి అందులో పెట్టుకుంటుంది. కనిపిస్తూ ఉంటుందని. ఘటం అని అందుకనే పిలుస్తారు. కాష్టం అని పిలుస్తారు. ఈ ఘటాలకు, కాష్టాలకు నాకున్న ధర్మాలు లేవు. ఈ ఘటాలకు, కాష్టాలకున్న ధర్మాలు నావి గావు. ఈ దేహం మాత్రం నేను గాదు. ఒకవేళ అదే నేననుకుంటే, మూర్ఛా సుషుప్తి మరణేషు అపి దేహః ప్రతీయతే. దేహాది వ్యతిరిక్తత్వాత్ తదా ఆత్మ న ప్రకాశతే. ఇంత మాత్రం చూసుకోవట్లేదు నువ్వు? దేహమే నేనైతే, ఏదో మూర్ఛపోయాను, కోమాలో ఉన్నాననుకో, తెలివి తప్పి పడి ఉన్నాను. ఆ సమయంలో కూడా దేహం ఉన్నది. మరది నేను అంటుందా? దానికి నేను అన్న భావన ఉన్నదా? జడ పదార్థం అక్కడ పడి ఉంటుందది పాషాణంలాగా, కర్ర ముక్కలాగా. అప్పుడు కూడా ఉంది గదా మరి దేహము. అదెందుకు? దేహమే ఆత్మ అయితే, ఆత్మ మరి చైతన్యవంతం గాబట్టి, అంత మాత్రమే ఒకవేళ ఆత్మ అయితే మరది అప్పుడు గూడా, సుషుప్తిలో కూడా, చనిపోయినప్పుడు గూడా, కోమాలో గూడా లేచి కర్మలు చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అన్నీ చెయ్యాలి. చైతన్యవంతమై ఉన్నప్పుడు చైతన్యవంతంగా ఉండాలి మరిది. ఎందుకుండదు? ఎందుకు అంటే ఆ చైతన్యమన్న లక్షణము, ధర్మము దేనికున్నదో ఆ ఆత్మ అబ్సెంట్ అయింది గాబట్టి, అది లేకపోయేసరికి దేహాది వ్యతిరిక్తత్వాత్, దేహాదులకు వ్యతిరేకమైన ఆత్మ ఏదున్నదో, దేహానికి వ్యతిరేకమైందెందుకు ఆత్మ? దేహము దృశ్యము, ఆత్మ ద్రష్ట. దేహము జడము, ఆత్మ చైతన్యం. దేహము రూపాధిమత్వము, ఆత్మ నిరాకారము. దేహము సాంశము, ఆత్మ నిరవయవము. దేహము భౌతికము, ఆత్మ పాంచభౌతికము కాదు. వాటిని దాటి ఉన్న తత్వము. కాబట్టి పూర్తిగా ఆపోజిట్ ధర్మాలతో ఉంటుంది ఆత్మ. అయితే అది ఉన్నందుకు మాత్రమే ఈ దేహము ప్రకాశిస్తుంది, కదులుతూ, కర్మలు చేస్తూ కనిపిస్తుంది చైతన్యవంతమై. అది లేకపోయేసరికి, అది లేని అవస్థలు, మూర్ఛ, సుషుప్తి, మరణాల్లాంటి అవస్థల్లో దేహం ఉన్నా, అది కదలదు, కర్మలు చేయదు, మాట్లాడదు, అదేమీ చేయదు. ఎందుకు? అది ఆత్మ కాదు గాబట్టి. అది ఆత్మ తగిలించుకున్న చొక్క. దేహమన్నది ఆత్మ తగిలించుకున్న ఒక జడ పదార్థమైన చొక్కా. నువ్వు తగిలించుకున్న చొక్కా ఉంటుంది గదా! నువ్వేదో ఒక చొక్కాని తగిలించుకుంటావు. ఏదో ఫుల్ స్లీవ్స్ తోటి ఉన్న చొక్కా నువ్వు తగిలించుకున్నావనుకో. నువ్వు కదిలినట్టే ఆ చొక్కా కదులుతుంది. నువ్వు చెయ్యి కదిలించినట్టే ఆ చొక్కా చెయ్యి కదిలిస్తుంది. అన్నీ చేస్తుంది గాబట్టి చొక్కా చైతన్యవంతమైంది అంటావా నువ్వు? చొక్కా నేనే అంటావా? అనవు గదా! ఆ చొక్కా లోపల నువ్వున్నావు. నువ్వు కదులుతుంటే నువ్వు తగిలించుకున్న చొక్కా కదిలినట్టే, ఈ చొక్కా లాంటి నీ దేహాన్ని నువ్వు తగిలించుకున్నావు. నువ్వు కదులుతుంటే నువ్వు తగిలించుకున్న దేహం కదులుతున్నది అంతవరకే. నువ్వు లేకపోతే, నువ్వు యాబ్సెంట్ అయినప్పుడల్లా, ఆ దేహం ఇంకా కదలదు, ఏమీ జేయలేదది. ఎందుకంటే, దాని పాటికి అది చైతన్యవంతమైన తత్వం కాదు. కాబట్టి దీనివల్ల నీకేమర్థమైతుంది? నీ దేహము నువ్వు కాదు. అందుకని దేహాత్మ భావన వదిలిపెట్టు. యథా జగత్ ప్రవృత్తీనామాదికారణం అంశుమాన్ పుమాంస్తదా ఏవ దేహాది ప్రవృత్తౌ కారణం పరం. జగత్ ప్రవర్తించడానికి కారణమేమి? సూర్యోదయం అవ్వడము. పొద్దున్న తెల్లవారిందంటే, సూర్యుడు ఉదయించాడంటే, అంశుమాన్ పైకొచ్చాడంటే, జగత్తులో ప్రవృత్తులన్నీ మొదలవుతాయి. వాటికి ఆది కారణమేది? జగత్తు యొక్క ప్రవృత్తినాం, వాటికి ఆది కారణము అంశుమాన్ సూర్యుడు. ప్రవృత్తులన్నీ స్టార్ట్ అవ్వడానికి, పొద్దున పనులన్నీ స్టార్ట్ అవ్వడానికి సూర్యోదయం కారణము. తథా ఏవ అట్లానే దేహాది ప్రవృత్తౌ, దేహం మొదలైనవన్నీ ప్రవర్తించడానికి మూల కారణము, పరమ కారణము పుమాన్, ఆ పురుషుడుండాలి ఆ దేహంలో, ఆత్మ. అది ఉంటేనే ఇది పని జేస్తుంది. ఆ ఆత్మ తగిలించుకున్న చొక్కా ఈ దేహము. దేహమే నేను గాదు. నేను తగిలించుకున్న చొక్కా నా దేహము.
మమ దేహః అయమితి ఏవం స్త్రీ బాల అంధాః చ మన్వతే దేహః అహమితి నావైతి కదాచిదపి కశ్చన. స్త్రీలు, బాలలు, అంధులు ఎవరినైనా సరే కనుక్కో నువ్వు. ఎంత అజ్ఞానులైనా సరే స్త్రీలు, బాలలు, అంధులు అంటే ఆడవాళ్ళు, చిన్న పిల్లలు, గుడ్డివాళ్ళు అని ట్రాన్స్‌లేట్ జేసుకోరాదు. మనం వీటికి అర్థాలు చాలా జాగ్రత్తగా అందుకనే చూసుకున్నాము. స్త్రీలు అంటే స్థృణాతీతి అని ఏదైతే కప్పివేయబడి ఉన్నదో ఎవరైతే వాళ్ళది చిన్న పిల్లల బాడీ గావచ్చు, పెద్ద పిల్లల బాడీ గావచ్చు, ముసలి వాళ్ళ బాడీ గావచ్చు, వయసులో ఉన్న వాళ్ళ బాడీ గావచ్చు, పసిపిల్లల బాడీ గావచ్చు, ఇండియన్ బాడీ గావచ్చు, అమెరికన్ బాడీ గావచ్చు, ఏదైనా సరే బాడీ ఏదని గాదు. ఆ బాడీలో ఒకవేళ జ్ఞానము ఆవరించబడితే స్థృణాతీతి అని కప్పబడి ఉంటే అటువంటి వాళ్ళందరూ స్త్రీలు. ఆడవాళ్ళ బాడీలో ఉన్న వాళ్ళందరూ స్త్రీలు గాదు. మగవాళ్ళ బాడీలో అయినా సరే, ఏ బాడీలోనైతే జ్ఞానం కప్పబడి ఉన్నదో అది స్త్రీ స్వభావంతో కూడి ఉన్నది. అంటే కప్పబడి ఉన్నది వాళ్ళ స్వభావము. ఆత్మ గురించి ఎరుక లేకుండా ఉన్నది అని అర్థం. బాలలు అంటే చూడ్డానికి పైకి వృద్ధుల్లాగా కనిపించొచ్చు. కానీ జ్ఞాన వృద్ధి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు. ఊరికనే జుట్టు నెరిసింది, ఒళ్ళు ముడతలు పడ్డది, కళ్ళు పనిచేయట్లేదు, కళ్ళు ఊడిపోయాయి. కానీ మాత్రము బుద్ధి పని చెయ్యదు, ఎదగలేదది అంటే వాళ్ళు బాలలు. అంధులు ఆత్మని దర్శనం చేయలేని వాళ్ళు అంధులు. ఆత్మ ప్రకాశం వాళ్ళకి కనిపించదు. అటువంటి వాళ్ళందరూ అంధులు. వాళ్ళు కళ్ళు ఉన్నా లేకపోయినా స్థూల శరీరానికి కళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. దాంతోటి సంబంధం లేదు. అది నిమిత్తం గాదు. లోపల ఆత్మ దర్శనం చేయలేని వాళ్ళందరూ అంధులే. అటువంటి వాళ్ళందరూ స్త్రీ బాలాంధులందరూ అజ్ఞానులు అని అర్థం. ఈ అజ్ఞానులు ఎంతటి అజ్ఞానినైనా పట్టుకోండి, ఎవ్వరినైనా కనుక్కోండి. జ్ఞానిని అడగండి, అజ్ఞానిని అడగండి, ఎవరినైనా అడగండి. ఆత్మ జ్ఞానం లుప్తమైన వాడిని అడిగితే, అటువంటి వాడు కూడా అయమిది మమ దేహః ఇతి ఏవం మన్వతే. ఇది నా దేహం అండి అంటాడు. ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా దేహం అంటాడు గాని వాడు, ఇది నేను అనడు వాడు. ఆ దేహాన్ని చూపించి నేను అని ఎంతటి అజ్ఞానైనా సరే అనడు అని అంటూ ఉన్నారిక్కడ. ఎటువంటి వాడైనా సరే కదాచిదపి ఎప్పుడైనా సరే కశ్చన ఎవరైనా సరే ఎక్కడైనా సరే అహం దేహః ఈ దేహమే నేను అని నా అవైతి అనుకోరు అని అంటూ ఉన్నాడు. కానీ ఏంటంటే కదాచిదపి కశ్చన అని చెప్పడం అది కొంచెం స్ట్రెచ్. అప్పుడప్పుడు ఆ దేహాన్ని చూపించి నా కాలు బాలేదు, నాకు బాలేదు అని ఒకటేసారి చెప్తాము. ఆ దేహాన్ని నేను అన్న భావనతోటి చెప్తాము. ఆ దేహం నాది అన్న భావనతోటి చెప్తాము. ఒకటేసారి ఆ దేహము మమ అంటాము. ఆ దేహం అహం అంటాము. అహం, మమ 2. ఆ దేహంతో మనకు అహంకారం, మమకారం 2 ఉంటాయి ఒకటేసారి. ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నా దేహము, నా ఒళ్ళు వెచ్చగా ఉంది అన్నప్పుడు, నా ఒళ్ళు వెచ్చగా ఉంది అని నా దేహము అని మమ దేహః అయమితి అంటారు వాళ్ళు. కానీ నాకు వేడిగా ఉంది, నాకు జలుబు చేసింది, నాకు జ్వరమొచ్చింది అన్నప్పుడు, నేనే ఆ దేహం అన్నట్టుగానే మాట్లాడతారు. ఎంతటి స్త్రీ బాలాంధులైనా సరే, ఎంతటి అజ్ఞానులైనా సరే అంటున్నారు గానీ, జ్ఞానులు గూడా ఇట్లానే అంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది ఎంతటి అజ్ఞానులను అడిగినా సరే, నా దేహం అంటారు గానీ, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవడైనా సరే, నేనే ఈ దేహం అనరు అని అన్నారు. అది కొంచెం టాల్ స్టేట్‌మెంట్. ఓన్లీ అజ్ఞానుల్ని పట్టుకుని అజ్ఞానుల్ని అడిగినా సరే అంటున్నారు గానీ, జ్ఞానులు కూడా ఒక్కొక్కసారి అట్లా అంటారు, ఒక్కొక్కసారి ఇట్లా అంటారు. ఈ భావన మనసులో ఎట్లా ఉందో దాన్ని బయటికి అట్లా చెప్పడము కొంచెం కష్టం. ఒక్కొక్కసారి ఆ దేహము నేనన్న భావన లేనివాడు కూడా లోక వ్యవహారంతో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ దేహమే నేనన్నట్టుగానే సెంటెన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వాక్కులకున్న లిమిటేషన్ అది.
మాటలకు లిమిటేషన్ ఉంటుందట్లా. చెప్తూ ఉన్న సమయంలో ప్రతిసారి చాలా జాగ్రత్తగా ఇంక వేరేగా మాట్లాడకుండా ఎప్పుడూ సరే ఈ దేహము నాది, నేను గాదు అన్న ఉద్దేశంతోటే చెప్పాలి అంటే చెప్పొచ్చు. అటువంటి సాధన చెయ్యాలి. మన రమణ మహర్షి ఆ దేహాన్ని దీనికి అని చెప్తారు. దానికి పుండొచ్చింది, దానికి బాగలేదు, అది అన్నం తిన్నది అని ఆ దేహాన్ని తనకు వేరుగా చూస్తూ, అది అని దాన్ని తనకు సంబంధించింది గాని, తను కాదు అన్నట్టుగానే మాట్లాడుతారని చెప్తారు. ఆయన గురించి చెప్తూ ఉన్న విషయాల్లో ఈ విధంగా రాసిపెట్టి ఉన్నది. అట్లా ఆయన ప్రాక్టీస్ చేసుండొచ్చు. ఆ దేహాన్ని నేను అనకుండా నాది అని ఆయన చెప్పొచ్చు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని అట్లానే యాక్సెప్ట్ చేసి అలవాటు చేసుకొనుండొచ్చు. మనము ఒకవేళ ఈ దేహం నేను కాదు, ఇది నాది, నేను తగిలించుకున్న చొక్కా అని ఎరుకతోటే ఉండి కూడా, లోక వ్యవహారంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళుంటారు. మనము పనులు చేస్తూ ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండి, కానీ జ్ఞాన మార్గంలో ఉండి, ఈ ఎరుకతోటే ఉండి కూడా, వేరే వాళ్ళతోటి వ్యవహరిస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి నేను అనవలసొస్తుంది. అన్నంత మాత్రాన అయిపోలేదక్కడ జ్ఞాన, అజ్ఞానాలు, జ్ఞానులు, అజ్ఞానులు. దాన్ని నేను అంటారు, నాది అంటారు. అది వాళ్ళ మానసికమైన దౌర్బల్యమా? మాటలకున్న లిమిటేషనా అని చూసుకోవాలి. ఇంతకది విషయము. నువ్వు నీ దేహం గాదింతకి. ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు కదా! దాన్ని పక్కన పెడదాం. ఎందుకు నీ దేహం నువ్వు గాదు? ఎవరైనా అడిగితే ఈ కారణాలు చెప్పొచ్చు. ఇంకా కావాలంటే కొన్ని మనము ఆలోచించుకుని సిద్ధంగా ఉండొచ్చు. మన మనసు అడిగితే దానికి చెప్పగలగాలి. ఇంకెవరైనా అడిగినా గూడా వాళ్ళు వినేందుకు సిద్ధంగా ఉంటే చెప్పేందుకు మనం రెడీగా ఉండొచ్చు. అది దేహం నేను గాదు అన్న ప్రస్తావనకు నిరాకరణ. ఇప్పుడు ఇంద్రియాల గురించి చూద్దాము. ఇంద్రియాలే నేను అనే వాళ్ళెవరున్నారో. ఇంద్రియాణి అపి న ఆత్మానః కరణత్వాత్ ప్రదీపవత్. ఆత్మ యొక్క కరణాలవి. ఉపకరణాలు, పనిముట్లు, టూల్స్ కాబట్టి ఇంద్రియాలు కూడా నేను గాదు. ఆత్మ కాదు. ఏదో ఒక దీపం ఉన్నదనుకోండి. ఆ దీపము ప్రమిద ఆ జ్యోతిని హోల్డింగ్ చేస్తుంది అంతవరకే. ఆ ప్రమిద ప్రకాశాన్ని హోల్డ్ చేయడానికి, ధరించి ఉండడానికి ఉపకరణం అంతవరకే ఉపాధి. కానీ అదే ప్రకాశం కాదు గదా! ఆ ప్రమిదే దీపం గాదు. దీపం అనగానే మనకు ఆ కింద ప్రమిద, పైన ఉన్న జ్యోతి అన్నీ గుర్తొస్తాయి గానీ, అది ఊరికనే పనిముట్టు. అదే జ్యోతి గాదు. అట్లానే ఇంద్రియాలు ఓన్లీ ఆత్మని హోల్డింగ్ చేస్తాయి, ప్రతిఫలిస్తాయి అంతేగాని, ఆత్మ ఉంటేనే ఇవి పని చేస్తాయి. ఆత్మకి ఇవి అవసరం లేదు. వీణాది వాద్యవత్ శ్రోత్రం శబ్దగ్రహణ సాధనం, చక్షుః తేజః త్రితయవత్ రూపగ్రహణ సాధనం, గంధస్య గ్రాహకం ఘ్రాణం పుష్పసంపుటకాదివత్, రసస్య గ్రాహికా జిహ్వా దధిక్షౌద్రఘృతాదివత్. సరే ఇంతవరకు చూద్దాం. ఏదో చెవులున్నాయనుకోండి ఇంద్రియాలు. ఆ చెవులే నేను గాదు. నా చెవి సరిగ్గా పనిచేయట్లేదండి. నాకు చెవు నొప్పిగా ఉన్నదండి. నా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదండి. నా కంటికి కొంచెం చూపు తగ్గిందండి అని నాది, నాది, నాది అనే మాట్లాడతాం గానీ, నేను అని మాత్రం అనము. ఎందుకు అంటే ఒకవేళ ఆ కన్నే నేనైతే, ఆ చెవే నేనైతే, ఆ చెయ్యి నేనైతే, కాలు నేనైతే, అవి లేకపోతే నేనే లేను అని చెప్పాలి గదా మరి. ఒకవేళ ఇంద్రియాలే నేను అంటే, ఇంద్రియాత్మ భావనతో ఉంటే మనము, ఇంద్రియాలు పని చేయట్లేదనుకోండి. ఏదో ఒక కన్ను లేదనుకోండి. నేను లేను అని చెప్పాలప్పుడు. చెప్పం గదా! నాకు కన్ను లేదని జెప్తాను. నాకు కన్ను పని చేయట్లేదని చెప్తాము. నా చెవి సరిగ్గా వినిపించట్లేదు. ఒక చెవికి అసలే వినిపించట్లేదనుకోండి. పూర్తిగా చెవిటిదయిపోయిందనుకోండి ఒక చెవు. నేను లేకుండా పోయానంటానా నేనక్కడ? అనను గదా!
నేనున్నాను. నా చెవి పని చేయట్లేదు అంతే. కాబట్టి నేను వేరు, నా చెవి వేరు. నా చెవి పని చేయొచ్చు, మానుకోవచ్చు. నేను మాత్రం ఉంటాను కదా! కాబట్టి నా ఇంద్రియాలు నేను గాదు. మరింతకి ఇంద్రియాలేవి అంటే ఓన్లీ హోల్డర్స్. ఓన్లీ హోల్డర్స్. ఇప్పుడేదో ఒక వీణ ఉన్నదనుకోండి, ఒక మృదంగం ఉన్నదనుకోండి, ఒక వయలిన్ ఉన్నదనుకోండి. అవన్నీ శబ్దాలను గ్రహించే సాధనాలు. అట్లానే నీ చెవి గూడా శబ్దాన్ని గ్రహించే సాధనం. పనిముట్టు. ఒక ఉపకరణం అంతవరకే. శబ్దాన్ని అదేం ప్రాసెస్ చేయదు, వినడం లాంటివన్నీ చెయ్యదు, దానికేమీ తెలీదు. ఒకవేళ ఆ దేహంలో ఆత్మ అబ్సెంట్ అయిందనుకోండి, వాడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ దేహం ఉన్నది, దేహానికి ఒక చెవి ఉన్నది, అది ఓపెన్‌గానే ఉన్నది, శబ్దాలు అందులో పడుతూనే ఉన్నాయి. కానీ వాడు వినట్లేదు గాబట్టి తెలియదు. అందుకని మనకేం అర్థమైతుంది, ఇంద్రియాలు ఉన్నంత మాత్రాన సరిపోలేదు. ఇంద్రియాలు ఉండి పని చేస్తున్నంత మాత్రాన సరిపోలేదు. ఇంద్రియాల్ని పని చేపిస్తున్నది ఏదున్నదో అది ఆత్మ. ఇంద్రియాల్ని పని చేయించడానికి ఏ తత్వం అయితే అబ్సెంట్ అయితుందో, అప్పుడు ఆ ఇంద్రియాలు ఉండి ఉపయోగం లేదు. దానివల్ల మనకు తెలుస్తున్నదేమి, ఇంద్రియాలు మాత్రమే నేను గాదు. నేనెప్పుడైతే యాక్టివ్‌గా ఉంటానో, అప్పుడు నా కోసం నా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చెడిపోతాయి. అవి చెడిపోయినా నేనుంటాను. అవి పని చేస్తున్నా నేనుంటాను. అయితే అవి పని చేయాలంటే మాత్రం నేనుండి తీరాల్సిందే. వాటంతట అవి పని చేయడానికి వాటికంత శక్తి సామర్థ్యాలు లేవు. అవి ఓన్లీ పనిముట్లు. ఏవో కళ్ళున్నాయనుకో, త్రితయవత్ అగ్ని, సూర్యుడు, చంద్రుడు లాగా రూపాన్ని గ్రహిస్తాయి అంతవరకే. దట్స్ ఆల్. దాన్ని మించి వాటికింక వేరే శక్తి సామర్థ్యాలు లేవు. ఓన్లీ హోల్డింగ్ చేస్తాయి, రిఫ్లెక్టింగ్ చేస్తాయి. గంధస్య గ్రాహకం ఘ్రాణం పుష్ప సంపుటకాదివత్ పూల గుచ్చాలున్నాయనుకోండి. ఆ పూల గుచ్చాలు పరిమళాన్ని హోల్డింగ్ చేస్తాయి గదా! పువ్వులు పరిమళాన్ని హోల్డింగ్ జేసినట్టు, నీ ముక్కు పరిమళాన్ని హోల్డింగ్ జేస్తే, ఆ లోపల ఉన్న నువ్వు దాన్ని తెలుసుకుంటుంటావు. నువ్వు యాబ్సెంట్ అయ్యావనుకో, ఆ ముక్కు హోల్డింగ్ చేసినా గూడా తెలుసుకునేవాడు లేడు గాబట్టి అది తెలీదు. అట్లా ఉంటుంది. అదే విధంగా రసస్య గ్రాహిక జిహ్వ దధిక్షౌద్ర ఘృతాదివత్ రసాన్ని హోల్డింగ్ చేసే పెరుగుంటుంది. క్షౌద్రము తేనె ఉంటుంది. ఘృతము నెయ్యి ఉంటుంది. ఏదో ఇంకేమైనా ఉంటాయి. అవన్నీ రుచులని హోల్డింగ్ చేస్తాయి. అట్లానే నీ నాలిక గూడా రుచిని హోల్డింగ్ చేస్తుంది. అయితే ఆ తర్వాత హోల్డింగ్ చేసిన ఆ రుచిని తెలుసుకునే నేనుండాలి. దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకునే నేను ఉండాలి. నేను దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. నేను అన్నం తింటూనే ఉన్నాను. ఆ తెలుసుకునే నేను ఉన్నాను. కానీ తెలుసుకోవట్లేదు. ఇంకేదో ఆలోచిస్తున్నాను అంటే, ఆ నాలికకి దాని సొంతంగా దానికెక్కడ తెలుస్తుంది? తెలుసుకునే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, చైతన్యం దానికెక్కడుంది? ఊరికనే హోల్డింగ్ జేస్తుంది అంతే పాపం అది. అట్లానే ఇంద్రియాణి న మే సంతి మూకః, అంధః, బధిరః అస్మి అహం ఇతి ఆహుః ఇంద్రియైః హీనాః జనాః కిం తే నిరాత్మకాః? ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంద్రియాలే నేనైతే, అట్లాంటప్పుడు నేను మూగవాడిని, నేను అంధుడిని, నేను చెవిటివాడిని అనెందుకు చెప్తారు? నేను లేను అని చెప్పొచ్చు కదా! నాకు కన్ను పని చేయట్లేదు, నాకు చెవి పని చేయట్లేదు, నాకు కాలు పని చేయట్లేదు అని చెప్పే బదులు, నాకు కాలు లేదు, నాకు చెయ్యి లేదు, నాకు కన్ను లేదని చెప్పే బదులు, నేనే లేను అని ఎవడైనా చెప్తాడా? వాడు ఆత్మ లేనివాడయిపోయాడా? చెవో, కాలో, కన్నో లేనివాడు వాడే లేకుండా పోయాడా? కాదు కదా! వాడున్నాడు. వాడికి వాడి కాలు, వాడి కన్ను, వాడి చెయ్యి ఏదో ఒకటి ఉందో లేదో, పని చేస్తుందో లేదో. దానివల్ల మనకేం తెలుస్తుంది? ఇంద్రియాలు లేని వాళ్ళు కూడా నేను లేనని ఎవ్వరనరు. ఇంద్రియాలు లేనంత మాత్రాన వాడే లేకుండా పోలేదు గదా! అందుకని ఇంద్రియాలు నేను గాదు. ఇంద్రియాలు మాత్రమే నేను గాదు. అని ఈ విధంగా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ తోటి నేనెక్కడున్నాను అని మనల్ని మనము వెతుక్కోవలసి ఉంటుంది. పోగొట్టుకున్నాం గాబట్టి. నేను అన్న జ్ఞానం పోగొట్టుకున్నాం గాబట్టి, నేను అని దేన్నో ఒకదాన్ని అనుకోవడానికి వీల్లేదు గాబట్టి
నేను అని దేన్ననుకుంటున్నామని చూసి అవునా? కాదా? అని జాగ్రత్తగా విచారణ చేసి కాదంటే పక్కన బెట్టి, నేనేంటి అని తెలుసుకోవడానికి మనము ప్రస్థానం మొదలుబెట్టాము. చూస్తూ వెళ్దాము. మనం ఇంతవరకు దేహమే నేనా అని చూసాము. కాదు అని తెలుసుకున్నాము. ఇంద్రియాలే నేనా అని చూసుకున్నాము. కాదు అని తెలుసుకున్నాము. ఇంక తర్వాత ప్రాణమే నేనా అని కూడా చూసుకుందాము. ఇంక అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.